మేము ఇప్పటివరకు అసలు ఎంసెట్కి ఏం చదవలేదు, మాకు ఐపీ తప్ప ఏం తెలీదు, అండ్ మేము ఒక నార్మల్ కాలేజ్ నుంచి వచ్చాము అని మీరు అనుకున్నా, లేకపోతే ఈ యొక్క 30 డేస్ ఏదైతే ఉందో ఈ యొక్క 30 డేస్లో మేము ఎంసెట్కి ప్రిపేర్ అయ్యి బిలో 10,000 ర్యాంక్, బిలో 5,000 ర్యాంక్ మాకు వస్తుందా అని మీకు ఒక ఆలోచన ఉన్నా, మీకు ఈ యొక్క వీడియోలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ ప్రతిదీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ యొక్క 30 డేస్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఈ యొక్క 30 డేస్లో మీరు ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, అండ్ ప్రతిదీ పాయింట్ టు పాయింట్ నేనైతే మీకు అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. మీరు చేయాల్సిందల్లా కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ మనం ఎంసెట్ పైన ఏవైతే వీడియోస్ చేస్తున్నామో అన్ని సో ప్రతి ఒక్కటైతే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందన్నమాట. సో వితౌట్ ఎనీ లేట్ ఇంకా మనం మన యొక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో బేసిక్గా ఈ యొక్క వీడియోని నేను 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసిందంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, అండ్ సెకండ్ వన్ వచ్చేసిందంటే 30 డేస్ ప్లాన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసిందంటే చీట్ కోడ్స్ అండ్ ఇంకేమైనా టిప్స్ నా దగ్గర నుంచి మీకు రావాలనుకుంటే అవన్నీ నేనైతే నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో అయితే చెప్తాను అనమాట. సో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, ఎవరైతే నార్మల్ కాలేజ్లో, ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్లో కానీ, ఎవరైతే అబోవ్ యావరేజ్ కాలేజ్లో వీళ్ళందరిలో ఉన్నారో సో వీళ్ళందరికీ ఇప్పటివరకు ఐపీ మాత్రమే చదివి ఉంటారు. సో వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఈ యొక్క 30 to 35 డేస్ ఏదైతే ఉందో ఈ యొక్క 30 to 35 డేస్ చదివి బిలో 5,000 ర్యాంక్, బిలో 10,000 ర్యాంక్ వస్తుందా, అసలు ఎలా చదవాలి, మేము అసలు ఈ యొక్క 30 డేస్ టైం టేబుల్ ఎలా ఫాలో అవ్వాలని మీకు ఒక డౌట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ అనేది 160 మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క 160 మార్క్స్లో నీకు 85 to 90 మార్క్స్ వస్తే బిలో 10,000 ర్యాంక్ అనేది వస్తుంది. నీకు ఈ యొక్క ఎంసెట్లో 100 మార్క్స్ కానీ వస్తే నీకు బిలో 5,000 ర్యాంక్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? చాలా మంది ఏమనుకుంటారు, బిలో 5,000 ర్యాంక్ రావాలంటే మనకు ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్లో 150 మార్క్స్ రావాలేమో అని అనుకుంటారు. అలా ఉండదు. లాస్ట్ 2-3 ఇయర్స్ ఆఫ్ పేపర్ కట్ ఆఫ్ నువ్వు చూసుకున్నా ఎవరికైతే 80 to 85 మార్క్స్ వచ్చిందో వాళ్ళకి బిలో 10,000 ర్యాంక్ అనేది వచ్చింది. ఎవరికైతే 100 మార్క్స్ వచ్చిందో వాళ్ళకు బిలో 5,000 ర్యాంక్ అనేది వచ్చింది. సో నువ్వు ఈజీగా ఈ యొక్క 80 to 85 మార్క్స్ అనేది నువ్వు స్కోర్ చేస్తే నీకు బిలో 10,000 ర్యాంక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసిందంటే ఎగ్జామ్ పేపర్ స్ట్రాటజీ. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ స్ట్రాటజీ ఎందుకు చెప్తున్నాం, ఫస్ట్ 30 డేస్ ప్లాన్ చెప్పావు కదా, ఈ యొక్క 30 డేస్ ప్లాన్ చెప్పిన తర్వాత మనకు ఎగ్జామ్ పేపర్ స్ట్రాటజీ చెప్పాలి అని నువ్వు అనుకుంటావు. కానీ ఒక నిమిషం, నువ్వు ఎంసెట్ ప్రిపేర్ అయినా, జేఈ ప్రిపేర్ అయినా, ఈవెన్ ఐపీకి ప్రిపేర్ అయినా ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ స్ట్రాటజీ గురించి నీకు అయితే తెలియాలంట. ఎందుకంటే అసలు ఎగ్జామ్ పేపర్ స్ట్రాటజీ అంటే ఎగ్జామ్ పేపర్ గురించి తెలియకపోతే నువ్వు ఈ యొక్క 30 డేస్ ప్లాన్ అనేది వేయలేవు అనమాట. అంటే ఈ యొక్క ఎగ్జామ్ పేపర్లో అసలు నువ్వు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి, అర్థమవుతా, ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలో తెలిస్తే దీనికి సంబంధించినట్టు నువ్వు టైం టేబుల్ అనేది వేసుకుంటావు అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ స్ట్రాటజీ అనేది చూసుకుందాం. సో మనకు 85 to 90 మార్క్స్ రావాలంటే సింపుల్గా చెప్తాను చూడండి. మ్యాథ్, ఈ యొక్క మ్యాథ్లో నువ్వు మినిమం 45 మార్క్స్ అనేది స్కోర్ చేయాలి అవుట్ ఆఫ్ 180. సో మనకు మ్యాథ్స్ చూసుకుంటే 80 మార్క్స్ ఉంటుంది కదా, సో ఈ యొక్క 80 మార్క్స్లో అవుట్ ఆఫ్ 80 మనకు 45 మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంది కదా, ఈ యొక్క ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా కెమిస్ట్రీలో 25 మార్క్స్, అండ్ ఫిజిక్స్ ఉంది కదా, ఫిజిక్స్లో మినిమం 20 మార్క్స్ అనేది రావాలి. సో ఈ విధంగా మనం వేసుకుంటే మనకు మినిమం 85 మార్క్స్ అనేది మనం తెచ్చుకోగలుగుతాం. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ చీట్ కోడ్స్ బాడీ ఇంకొక 5 to 10 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు, అది నేను లాస్ట్లో చెప్తాను అనమాట. సో ఈ విధంగా నువ్వు 85 మార్క్స్ అయితే నువ్వు నీ యొక్క సొంతంగా నువ్వైతే ప్రిపేర్ అనేది అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ అనేది 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఈ యొక్క 3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్లో నువ్వు ఈ యొక్క 3 అవర్స్ని ఏ విధంగా కేటగరైజ్ చేసుకోవాలి, ఏ విధంగా నువ్వు ఈ యొక్క 3 అవర్స్ టైంని యూటిలైజ్ చేసుకోవాలి ప్రాపర్గా అయితే నేను ఏదైతే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ యొక్క 3 అవర్స్ నీకు ఏ విధంగా యూటిలైజ్ అనేది చేసుకోవాలో తెలియకపోతే నువ్వు ఇన్ని రోజులు ఏవైతే చదివావో అదంతా వేస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ యొక్క 3 అవర్స్ని కూడా నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది నీకు తెలియాలి. సో ఫస్ట్ వచ్చేసి ఏదైతే మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో ఈ యొక్క మ్యాథమెటిక్స్ కంప్లీట్గా 1 అవర్లో నువ్వు ఫినిష్ చేయాలి. అర్థమవుతుందా? అంటే నువ్వు 45 మార్క్స్ 1 అవర్లో పెట్టేసేయాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే 45 మినిట్స్ ఉంటుంది కదా, ఈ యొక్క 45 మినిట్స్లో నువ్వు ఫిజిక్స్ అనేది సాల్వ్ చేయాలి. నెక్స్ట్ 40 మినిట్స్లో నువ్వు కెమిస్ట్రీ అనేది సాల్వ్ చేయాలి. సో ఈ విధంగా చూసుకున్నా మనకు 2 hours 20 minutes, 2 hours 10 minutes అనేది ఆల్రెడీ ఈ యొక్క సబ్జెక్ట్స్కి మనకు ఫినిష్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏదైతే 40 minutes లేకపోతే ఏదైతే హాఫ్ అన్ అవర్ మిగిలిందో ఈ యొక్క హాఫ్ అన్ అవర్లో ఏం చేయాలి, ఏ విధంగా చీట్ కోడ్స్ వాడాలి అనేది నేను లాస్ట్లో చెప్తాను, లేకపోతే దాని గురించి ఒక సపరేట్ వీడియో అనేది చేసి పెడతాను అనమాట. సో ఈ విధంగా మనం 2 hours 10 minutes, 2 hours 20 minutesలో ఈ యొక్క పేపర్ అనేది కంప్లీట్గా మనం అనేది ఎంతవరకు సాల్వ్ చేస్తామో 80 to 85 మార్క్స్ మనం ఎంతవరకు సాల్వ్ చేస్తామో అంతవరకు మనం సాల్వ్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా చదవాలి, ఈ యొక్క ప్రిపరేషన్ పేపర్ స్ట్రాటజీ చూసాం, ఈ యొక్క 3 hours డ్యూరేషన్ టైంలో అసలు ఏ విధంగా చదవాలో చూసాం. సో నువ్వు చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, మనకు 80 to 85 మార్క్స్ రావాలి కదా, 100 మార్క్స్ రావాలి కానీ కంప్లీట్ సిలబస్ అనేది చదువుకుంటూ వెళ్తారనమాట. ఆ విధంగా నువ్వు మాత్రం అస్సలు చేయదు. ఎందుకంటే మనం ఏది చదివినా దాన్ని ఒక ప్రాపర్ వేలో చదవాలంట. ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ 30 డేస్ ఆఫ్ టైం. ఈ యొక్క 30 డేస్ ఆఫ్ టైంలో నువ్వు హార్డ్ వర్క్ అనేది చేయొచ్చు. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్గా వర్క్ చేయాలి. స్మార్ట్గా ఏ విధంగా అంటే ఏ విధంగా చదివితే నీకు తక్కువ రోజుల్లో ఎక్కువ సిలబస్ కవర్ అవుతుందో అది చూసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క ఎక్కువ సిలబస్ కవర్ అవడం వల్ల నీకు ఎక్కువ వెయిటేజ్ ఏ విధంగా వస్తుందో అది చూసుకోవాలన్నమాట.
అర్థమవుతుందా? అంటే నేను ప్రతి 1 మార్క్ యూనిట్ చదువుతా అంటే అది అవ్వదు. సో అందుకోసమే సబ్జెక్ట్ వైజ్ నీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ యొక్క 3 సబ్జెక్ట్స్లలో ఇంపార్టెంట్ వెయిటేజ్ చాప్టర్స్ అన్ని నేనైతే తీసి పెట్టాను. అంటే వెయిటేజ్ ప్రకారంగా అయితే నేనైతే కేటగిరీస్ అనేది చేసి పెట్టాను. ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్లోకి వెళ్ళి నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి, అవన్నీ నేనైతే మీకు ఇక్కడ స్క్రీన్ పై సబ్జెక్ట్ వైజ్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో ఇప్పుడు నీకు ఏవైతే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నానో, సో ఫస్ట్ ఇయర్ సంబంధించిన మ్యాథమెటిక్స్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయి, అండ్ దాని తర్వాత నెక్స్ట్ 2 మార్క్స్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్ ఏవి ఉంటాయి, అంటే ఓన్లీ సింగిల్ క్వశ్చన్స్ వస్తుందా, ఈ సింగిల్ క్వశ్చన్స్. సో ఈ విధంగా నీకు మ్యాథ్స్లో అయితే నేనైతే ఫస్ట్ నీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు కేటగరైజ్ అనేది చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ యొక్క మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్లో సెకండ్ ఇయర్ కూడా. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్, ఈ యొక్క 2 ఇయర్స్లలో కూడా నీకు ఏవే చాప్టర్స్ ఇంపార్టెంట్ అని నీకైతే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే నువ్వు చదవాలంట. అండ్ ఎవరు చెప్పినా, సో నువ్వు మీ యొక్క కాలేజ్లో తెలుసుకున్నా, లేకపోతే ఇంకా నువ్వు గూగుల్లో తెలుసుకున్నా, ఇవే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో నువ్వు టైం అనేది వేస్ట్ చేయకుండా నేను ఏవైతే నీకు టాపిక్స్ చెప్పాను, ఈ యొక్క టాపిక్స్ అనేది నువ్వు సబ్జెక్ట్ వైజ్ నువ్వు ఫస్ట్ ఏ యొక్క సబ్జెక్ట్, నువ్వు కెమిస్ట్రీ ఈజ్ అనుకో, సో ఫస్ట్ నువ్వు కెమిస్ట్రీ అయిపోగొట్టు, దాని తర్వాత ఫిజిక్స్, దాని తర్వాత మ్యాథ్. సో ఈ విధంగా అయితే నువ్వు ఈ యొక్క టైం అనేది సెట్ చేసుకొని నువ్వు ఈ యొక్క 30 డేస్లో చదవాలంట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క 30 డేస్ ప్లాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ యొక్క 30 డేస్ ఆఫ్ టైం ఏదైతే ఉందో, ఈ యొక్క 30 డేస్లో నువ్వు అసలు ఏ విధంగా ఈ యొక్క పేపర్ స్ట్రాటజీ అనేది మనం చూసాము. అండ్ వెయిటేజ్ ప్రకారంగా అయితే నేను నీకు సబ్జెక్ట్ వైజ్ అయితే డిస్ప్లే అనేది చూపించాను. ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఈ యొక్క 30 డేస్ ఉందో, ఈ యొక్క 30 డేస్ని ప్రాపర్గా ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది నేనైతే నీకు చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ నువ్వు ఫస్ట్ చేయాల్సిందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా నేనైతే నీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. సో నేను ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చేయమంటున్నానంటే, నువ్వు ఎంత చదివినా నీకు ఆ యొక్క సబ్జెక్ట్లోకి వెళ్ళి ఏ విధంగా క్వశ్చన్ అనేది వస్తుందో తెలియకపోతే నువ్వు దానికి ప్రాపర్గా ప్రిపేర్ అనేది అవ్వవు అనమాట. సో ఒక టాపిక్ చదివితే దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది నీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు, ఓకే ఈ యొక్క టాపిక్లో నుంచి క్వశ్చన్ అనేది ఈ విధంగా వస్తుంది కాబట్టి దీనికి మనం ఈ లెవెల్లో మనం ప్రిపేర్ అనేది అవ్వాలి అనేది నీకైతే అర్థమవుతుంది అనమాట. సో నువ్వు ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే నీకు అంత మంచిది. సో నీకు అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇక్కడ కింద నీకు డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. సో మీరు ఆ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా టైమర్ అనేది సెట్ చేసుకొని మీరు అయితే సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటంటే మాక్ టెస్ట్. సో ఈ యొక్క మాక్ టెస్ట్ ఏంటంటే సేమ్ యాజ్ సిమిలర్ టు యాజ్ అవర్ ఎంసెట్ ఎగ్జామ్. ఎంసెట్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో కంప్లీట్ అదే విధంగా నీకు ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో నువ్వు వీక్లీ అట్లీస్ట్ ఒక్క మాక్ టెస్ట్ అనేది రాస్తే నీకేం అర్థం అవుతుంది. సో నీకు ఈ యొక్క ఎంసెట్కి ఎప్పుడైతే వెళ్తున్నావో అప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ కావడం అయితే జరగదు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క మాక్ టెస్ట్ రాయడం వల్ల నీకు అసలు ఎంసెట్ ఎగ్జామ్లో ప్రాపర్గా టైం అనేది ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి నీకైతే ఒక ఐడియా అనేది వస్తుంది. సో మాక్ టెస్ట్ సంబంధించిన కూడా కింద నీకు ఆన్లైన్ వెబ్సైట్స్ అనేది నీకైతే అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి నువ్వు కనీసం వీక్లీ 1 మాక్ టెస్ట్ అనేది నువ్వు ఖచ్చితంగా రాయాలన్నమాట. సో మాక్ టెస్ట్ రాస్తేనే నీకు అసలు రియల్ ఎంసెట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో నీకైతే అర్థమవుతుంది. ఇవన్నీ తెలియకుండా నేను ఎంసెట్ ఎగ్జామ్లో డైరెక్ట్ వెళ్ళి కూర్చుంటానంటే నీకు ఆ యొక్క టైం అనేది 3 అవర్స్ ఆఫ్ చాలా వాల్యుబుల్. సో నువ్వు అక్కడ ఇంకా కన్ఫ్యూజ్ అవ్వడం కానీ, సో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి ఇదంతా కన్ఫ్యూజన్ అనేది ఏది ఉండదు. సో మాక్ టెస్ట్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క మాక్ టెస్ట్ ఎప్పుడైతే రాస్తున్నావో నువ్వు విత్ ఇన్ ప్రాపర్ టైంలో నువ్వు రాసేయగలుగుతున్నావా లేదా నువ్వు చూసుకోవాలంట. సో ఎప్పుడైతే ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది నువ్వు సాల్వ్ చేస్తున్నావో నీవు నీ యొక్క స్పీడ్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎంత చదివామన్నది కాదు, నువ్వు అక్కడ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామన్నది మ్యాటర్ అవుద్ది. సో నువ్వు ఈ యొక్క మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఖచ్చితంగా నీ యొక్క స్పీడ్ అనేది ప్రతి మాక్ టెస్ట్కి టు మాక్ టెస్ట్ ఇంప్రూవ్ అనేది అవ్వాలి. సో ఈ యొక్క 2.5 ఏదైతే మనం 10 మినిట్స్ అనుకున్నామో లేకపోతే విత్ ఇన్ 2 అవర్స్లో నువ్వు 80 to 85 మార్క్స్ అనేది నువ్వు పెడితేనే నెక్స్ట్ మనం ఏవైతే అనుకున్నామో చీట్ కోడ్స్ ఏవైతే మనం నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ కంటే 1 వీక్ బిఫోర్ నేనైతే ఒక వీడియో అనేది రిలీజ్ చేశాను. సో మీకు అందులో చీట్ కోడ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నీకు అక్కడైతే ప్రొవైడ్ చేశాను. సో నేను ఎందుకు అది ఇక్కడ చెప్పట్లేనంటే మీకు ఫస్టే చీట్ కోడ్స్ గురించి తెలిస్తే మీకు ఏమవుతుంది, ఓకే మనకి ఈ సింపుల్గా ఈ యొక్క ట్రిక్స్ ఫాలో అవుతే మనకు 20 to 25 మార్క్స్ వస్తాయి కదా అని మీరు లైట్ తీసుకోవడం జరుగుతుంది. సో మీ యొక్క ప్రిపరేషన్లో మీరు చాలా లైట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఈ యొక్క 30 డేస్ ప్లాన్ని మీరు ఎంత అయితే యూటిలైజ్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీరు ఈ యొక్క 30 డేస్ చేసే ప్రిపరేషన్ పైన నెక్స్ట్ మీ యొక్క 4 years ఆఫ్ బీటెక్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క 4 years ఆఫ్ బీటెక్ లైఫ్ పైన మీ యొక్క కెరీర్ అనేది కంప్లీట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీరు మీ యొక్క 100% అనేది ఫస్ట్ ఇవ్వాల్సిందే. దాని తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా మార్క్స్ కోసం మీ యొక్క చీట్ కోడ్స్ అనేది వాడాలి. అది కాకుండా నేను ఫస్టే చీట్ కోడ్స్ వాడతానంటే అది అవ్వదు. సో మీరు ఫస్ట్ మీ యొక్క కంప్లీట్ 100% ఎఫర్ట్స్ అనేది మీరు పెట్టండి. మీరు అట్లీస్ట్ ఈ యొక్క 30 డేస్ ఉందో ఈ యొక్క 30 డేస్లో మినిమం 10 అవర్స్ అయితే పక్కా చదవాలి. అండ్ మ్యాక్సిమం అంటే మీ యొక్క ఎబిలిటీని బట్టి, సో మీరు డల్లర్ అయినా మీరు క్లెవర్ అయినా ఎవరైనా మీరు ఖచ్చితంగా సో మినిమం 10 అవర్స్ అనేది ఖచ్చితంగా చదవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో మీరు ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన కొద్దీ మీరు ఇంకా ఈ యొక్క యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అయితే మీరు బంద్ చేయండి. ఎందుకంటే మీకు ఇంకా నెక్స్ట్ ఓన్లీ 30 డేస్ ఆఫ్ వాల్యుబుల్ టైం మాత్రం మీ దగ్గర ఉంది.
ఉంటుంది. సో ఈ యొక్క 30 డేస్ ఆఫ్ ప్లాన్ని మీరు ఎంత వీలైతే అంత ఎఫిషియెంట్గా అంత ప్రాపర్గా అన్ని మాక్ టెస్టులు రాసుకుంటూ అంత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసుకుంటూ ఇంకా లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ మీ యొక్క అక్యురసీని ఇంప్రూవ్ చేసుకుంటూ సో ఈ విధంగా అయితే మీరు ఇంప్రూవ్ అనేది చేయాలన్నమాట ఈ యొక్క 30 డేస్లో. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ 80 to 85 మార్క్స్ ఇన్ టీఎస్ ఎంసెట్ ఆర్ ఏపీ ఎంసెట్. అప్పుడే మీకు బిలో 8,000 ర్యాంక్ కానీ బిలో 5,000 ర్యాంక్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ విల్ ప్రిపేర్ వెరీ వెల్. అండ్ దీనికి సంబంధించిన మీకు ఇంకా ఎంసెట్ సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. సో మీరు ప్రతి వీడియో రీచ్ కావాలంటే ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఫర్దర్గా ఏవైతే ఎంసెట్ పైన వీడియో చేసినామో ప్రతిదీ మీ దాకా అయితే రీచ్ అనేది అవుతుందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ guys. All the best for your exam.